కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు హౌలగాడు పాగంగాడు దేడి మానగాడు రేవంత్ రెడ్డి గారు ఈ చెత్తల కొడుకును ఈ ఏందన్నా అది గంట ఘోరంగా తిట్టుకుంటున్నారు. అసలు ఉద్యమం చేసిన నాయకుడు ఆయన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పౌరుష పదజాలం వాడకుంటుంటే ప్రజలందరూ కూడా హర్షించేవాళ్ళు. అన్న పవర్ లేకపోతే ఆ పార్టీలో ఉండడం కష్టమా? అవినీతికి సంబంధించిన కేసులు రోజుకొకటి సిఎస్ సోమేష్ కుమార్ వస్తారు, లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు. మనం అన్నం తింటున్నప్పుడు 100 మెతుకులు తింటుంటే ఒక మెతుకు కింద పడ్డ దాని మీదనే ఉంటుంది. ఇవాళ దాన్నే మొత్తం చిలువలు పలువలుగా చేసి దాన్ని గురంతా కొండంతా చేస్తున్నది. అంతే కాళేశ్వరంలోనే ఆ కేసులనే సీఎం కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకి పోబోతుంది త్వరలో అనేది. మీరు మొత్తం గడిలు కట్టుకొని మమ్మల్ని ఎవరిని రానియలేదు, అసలు ప్రజల్ని కలవలేదు. కేసీఆర్ గారికి ఉన్నది 300-400 గజాల్లో పాత ఇల్లు ఇక్కడ నందినగర్లో ఉంటుంది. ఇక్కడనే ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి మస్తు మంది వస్తారు. ఇవాళ గోడలు తీసేసినంత మాత్రం అక్కడ గోడినే నాయకులు అక్కడ టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ అని ఎందుకని ఉద్యమకారులనే మర్చిపోయింది? ఇంకా ఉద్యమకారులకు ఇంకా కొంత న్యాయం చేయాల్సి ఉండే, ఇంకా కొంత ఉద్యమకారుల్ని ఆదుకొని. ఎందుకంటే సో టికెట్ పక్కా అయిపోయిందా? టికెట్ రాకుంటే మరి మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవుతారని బాగా జోరుగా ప్రచారం అయితే నడుస్తుంది అన్న. మరి ఒక దగ్గర అవకాశం లేదు అన్నప్పుడు ఇతర పార్టీలు కూడా. మొన్న 4 ఎమ్మెల్యేలు కలిసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి గారిని, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేలు కలిసిండ్రు, తీగల కృష్ణారెడ్డి మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ ఆయన పోయి కలిసిండ్రు. కూల్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ బీఆర్ఎస్లో వెరీ యాక్టివ్ లీడర్ అండ్ పాపులర్ లీడర్, మాజీ మేయర్ ఆఫ్ హైదరాబాద్. సో అన్న చాలా రోజుల తర్వాత టీవీల ముంగిడికి వచ్చిండు. సరే మస్తు రాజకీయం నడుస్తున్నది, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ. మరి ఎట్లా ఏం నడుస్తుంది, అన్న ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది ఫర్దర్గా, ఇవన్నీ విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బొంతు రామ్మోహన్ అన్న. అన్న నమస్తే, ఎట్లున్నారు? బాగా రోజుల తర్వాత మాకైతే ఇంటర్వ్యూ ఇచ్చారన్న. రాజకీయంగా చాలా రోజుల తర్వాత టీవీ కనపడ్డా, రోజు మా పొద్దున్న లేస్తే రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాం. మొన్నటిదాకా అంటే మొన్ననే చాలా రోజుల తర్వాత మనకు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కొంత ఫ్యామిలీకి కానీ కొంత పర్సనల్ వర్క్స్ కానీ ఇవన్నిట్లో కొద్దిగా అంటే ఒక 10-15% కొంత పనుల మీద ఉన్నది తప్ప మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ ఉద్యమం అంతకన్నా ముందు నుంచి కూడా విద్యార్థి రాజకీయాల్లో, యూనివర్సిటీ రాజకీయాల్లో ఎక్కడ కూడా కామ్గా ఉన్నా లేదంటే కొద్దిగా ఖాళీగా ఉన్నా కూడా మాకు ఏదో అన్నం తినట్టు ఆకలైనట్టుగా ఉంటుంది. అంటే ప్రతినిత్యం బిజీ ప్రజా జీవితంలో ఉండడమే అలవాటు అయిపోయింది. కాబట్టి కొంత మనకు అతిపెద్ద ఉద్యమం తర్వాత 10 సంవత్సరాల అధికారం, దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్, దాంట్లో కొంత దానికి వెసులుబాటు, దాంట్లో కూడా కొంత సమయం డ్రా చేసుకొని ఉండడం జరిగింది. అంతేగాని వేరే సైలెంట్గా ఉండే సందర్భం రాజకీయ నాయకునికి ఉండదు. ఏమైందన్న అసలు ఎందుకు ఓడిపోయారు, ఎట్లా ఓడిపోయినరు అంత విశ్లేషణ చేసుకుంటే మీకు ఏమనిపించింది? ప్రజల్లో కొంత ఏదో కొత్త గవర్నమెంట్ వస్తే, కొత్త నాయకులు వస్తే ఏదో ఒక విచిత్రం లేదంటే ఇంకేదో డెవలప్మెంట్ జరుగుద్ది అనే దాంట్లో ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. దాంట్లో 2 టర్ములు ఉద్యమం చేసి 2 టర్ములు ఉన్న టీఆర్ఎస్ పార్టీ దాంట్లో ప్రజలకు చేయని సంక్షేమ పథకం లేదు, చెప్పిన దానికన్నా ఎక్కువ చేసింది కేసీఆర్ గారు. వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి భారతదేశ స్థాయిలో మంచి రాజకీయ అనుభవం దాంట్లో అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇటు ఉద్యమాలు కానీ ఉంది కాబట్టి చెప్పిన స్కీమ్ల కన్నా మేనిఫెస్టోలో పెట్టిన దానికన్నా ఎక్కువ చేసిన సందర్భం. అయినప్పటికీ 2 టర్ములు పూర్తయినాక ఈ మధ్యకాలంలో మనకు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కింది దాకా పబ్లిక్ టాక్ను తీసుకుపోయి మళ్ళీ ఏదో గవర్నమెంట్ మారితే ఇంకా అద్భుతాలు జరుగుతాయనే దాన్ని తీసుకొచ్చి ప్రజల ముంగట చర్చకు పెట్టడంలో కొంత ప్రతిపక్షాలు వీళ్ళంతా విజయవంతమైన. మీరు కూడా మంచిగానే యాక్టివే ఉంటారు కదన్న మరి సోషల్ మీడియాలో, మీరు ఎందుకు అట్లా చేసుకోలేకపోయారు? మరి
అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో దీంట్లో దైనందిన కార్యక్రమాల్లో ఉండడం, ప్రతిపక్షాలు అన్నప్పుడు ఏమవుతుందంటే అధికార పార్టీని విమర్శించడం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిదానికి ఇట్లా ముల్లుగారతో పొడిచే అవసరం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు అధికార పార్టీ మొత్తం ప్రజల్లోకి వచ్చి పార్టీ యాక్టివిటీ ఎక్కువ చేస్తుంది. అదర్ దెన్ టైంలో ప్రజలు అధికారం కట్టబెట్టారు కాబట్టి ఆ అధికారాన్ని ముంగడి తీసుకుపోయి ప్రజలకు ఎక్కడెక్కడ మనం హామీలు ఇచ్చినాం, ఎక్కడెక్కడ ఇంకా మంచి అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఎక్కడ స్కీములు చేయాలనే దాంట్లో అధికార పార్టీ దాంట్లో మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కాబట్టి అదే ప్రతిపక్ష పార్టీ ప్రతినిత్యం మళ్ళీ వాళ్ళు ఆ ఎలక్షన్ వచ్చే వరకు మళ్ళీ వాళ్ళకి అధికారం మేము రావాలనే ఒక ఉత్సాహంతో దాంట్లో వాళ్ళు అదే పనిలో నిమగ్నమై ఉంటారు. దాన్ని కొంత ఎలక్షన్ టైంలో ఇంకొద్దిగా ఎక్కువ చేయడం, ప్రజలు కూడా అరే 2 టర్ములు ఇచ్చినాం కదా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, మళ్ళీ ఏదన్నా వేరే పార్టీకి ఇస్తే ఇంకేదన్నా అద్భుతాలు జరుగుతాయేమని అంటే వేగ్గా ఎందుకు మీరు వేరే పార్టీకి చూస్తున్నారంటే ఎందుకు లేదు 2 టర్ములు ఇచ్చినాం కదా అంటే అరే 2 టర్ములు ఇస్తే ఏమైనా అన్యాయం జరిగిందా, కేసీఆర్ గారు ఏమైనా చేయలేదా, టీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేయలేదా అంటే అన్నీ చేసిర్రు. కానీ మేము ఏదో ఒకసారి వేరే వాళ్ళకు కూడా ఏది చూస్తాం అని ఇట్లా ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది అన్న. ఇప్పుడు పవర్ 10 ఏళ్ల పాటు ఇచ్చిన తర్వాత ఇక ప్రజలేం గుర్తు లేకుండా పోయినరు, పైననే మీరే చూసుకున్నారు తప్పించి కింద లేయర్ని అసలు పట్టించుకోలేదు, ప్రజల్లో అయితే అసలే పట్టించుకోలేదు అనేది ఒక టాక్ ఉంది అన్న. మీ రివ్యూ మీటింగ్లల్లో కూడా నాకు తెలిసి అక్కడక్కడ కేటీఆర్ కూడా ఇట్లా మాట్లాడినట్టున్నారు. నిజంగానే లింక్ తెగిపోయిందా ఏంది, అసలు ప్రజలతో లేరా అంటే తెలంగాణ జనం జర రిసీవ్ చేసుకోలేదా? 14 సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడు కలిసి ఉన్న టైం కానీ, ప్రజలకు ఇచ్చే టైం కానీ, కార్యకర్తలకు ఇచ్చే టైం కానీ చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అధికారంలో ఉంటే కొంత దూరం అయింది. సహజంగానే అధికార కార్యక్రమాలు కానీ, కొంత ప్రోటోకాల్స్ కానీ, కొంత అపాయింట్మెంటు టైమింగ్ ఇటు కార్యకర్తలను గడవ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో పోవడం, ఇంకోటి పోవడం, ఇక కొంత బిజీ టైం గ్యాప్ అనేది కొంత వచ్చేస్తుంది. దాంట్లో ఉద్యమం పార్టీ కాబట్టి ఉద్యమ పార్టీలో ప్రతిదానికి అంటే రోజుల కొద్దీ అంటే మామూలుగా ఏదో చిన్న అంశం మీద చేయడం కాదు. తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల్లో దాదాపు అంటే నెలలు రోజులు ఎన్నో రోజులు ప్రతి కార్యకర్త, మామూలు కార్యకర్త, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీటీసీ వీళ్ళు కాదు, ఒక మామూలు కార్యకర్త కూడా కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కుటుంబ సభ్యుల్ని ప్రతినిత్యం కలిసే అవకాశం ఉండేది. అధికారం వచ్చినాక సహజంగానే కొంత గ్యాప్ ఏర్పడుతుంది. ఎందుకంటే అధికారం వేరు, ఉద్యమం వేరు. ఉద్యమం ఉన్నప్పుడు అధికారం మరి ప్రజలకు అధికారం కట్టబెట్టారు కాబట్టి ఆ కార్యక్రమంలో బిజీ ఉండడంతో కొంత గ్యాప్ సహజంగా ఏ పార్టీ అయినా ఎవరైనా అది కొంత ఇదేది. కానీ జనాలు అట్లా రిసీవ్ చేసుకోలేదన్నా. గడిలల్లో ఉన్నారు మీరు, మొత్తం గడిలు కట్టుకొని మమ్మల్ని ఎవరిని రానియలేదు, అసలు ప్రజల్ని కలవలేదు. ప్రజాభవనాన్ని కట్టుకున్నారో లేకపోతే ప్రగతి భవనాన్ని కట్టుకున్నారో అన్ననే ఉన్నారు, మంత్రులు రానియలే, ఎమ్మెల్యేలు రానియలే, ఇక ప్రజలు ఏడా దిక్కుంటారు అనేది కూడా మీ మీద ఉన్నది. ముఖ్యమంత్రి హాలిడేస్లో కానీ, మరి ఖాళీగా ఉన్నప్పుడు కానీ, మరి ఇట్లా సెక్రటరీ పోనప్పుడు కానీ, మరి అక్కడ కార్యకర్తలను కానీ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలి కానీ ఎక్కడ అలాంటి సందర్భం లేదని ఆ మధ్యకాలంలో ఒకసారి మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల్లో ఇట్లా పోయినప్పుడు కేసీఆర్ గారు చూసి అరే ఒక పెద్ద పార్కింగ్, ఒక 500 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే ఇంకేదైనా విదేశీ రాయబారులు ఎవరు వచ్చినా ఒక ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కూడా మంచి అకామిడేషన్ ఉండాలన్న దాంట్లో ఓ ప్రగతి భవన్ కట్టిండు. అధికారం వచ్చినాక, ముఖ్యమంత్రి అయినాక, తెలంగాణ వచ్చినాక కట్టిరు. అంతేగాని కేసీఆర్ గారు పాత ఆల్రెడీ ఏదో 100 ఎకరాల గడి ఉంది, ఆ గడిలకు వీళ్ళని రానియలేక కేసీఆర్ గారికి ఉన్నది 300-400 గజాల్లో పాత ఇల్లు ఇక్కడ నందినగర్లో ఉంటుంది ఇక్కడనే. మరి దాంట్లో ఆయనకు ఆల్రెడీ అంతకుముందు ఏదైనా కనీసం 100 ఎకరాలు కాదు 10 ఎకరాలు 5 ఎకరాల్లో కూడా పెద్ద బిల్డింగ్ లేదు, దాంట్లోకి ఎవరిని రానియకుండా ఆపింది లేదు. ఉద్యమ కాలంలో సార్ ఒక బెడ్రూమ్ వదిలి పెడితే ప్రతి ఇంట్లో అన్ని రూమ్లలో కూర్చొని తినేటోళ్ళము, ఛాయలు తాగేటోళ్ళము, ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం, అదంతా కూడా ఉంది. గడిలు అనేటి సమస్య లేదు. గడిలు అనేటి తెలంగాణ రాష్ట్ర సమితిలో మరి ముఖ్య నాయకులు ఎవరికి కూడా గడిలు అనేది లేదు. అంటే పాత ఏదన్నా జమీందారులు, పాత కొంతమంది ఊర్లలో ఉన్న దాంట్లో వాళ్ళకు ఉంటే తప్పితే ఇక్కడ గడిలు హైదరాబాద్లో గడిలు ఎవరికి లేవు, ఏం లేదు. కాకపోతే ఆ కట్టిన ప్రగతి భవన్ పెద్దగా సౌకర్యం కొరకు కట్టిన దాన్ని కూడా గతంలో కొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కట్టింది. ఆ ముళ్ళ కంచెలు ఏదైతే ఉందో గడిలకు బార్కెట్లు ఇరుగొట్టినాయి, అవి గతంలో వేసినాయి. వాటికి జస్ట్ కొంత జాలీలు యాడ్ చేసిరు తప్పితే అది కూడా కేసీఆర్ గారు ప్రజావాణిగా వేసిరు అన్న. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఓ మస్తు మంది వస్తారు, పొద్దున 4 గంటలకు వెళ్ళి లైన్ కడుతున్నారు. గది ఎందుకు మీరు చేయలేరు అంటున్నారు. ప్రజలు అనేటోళ్ళు ఇప్పుడు చిన్న రేషన్ కార్డు ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం దాకా ఉంటుంది.
దాంట్లో ఏ స్థాయిలో ఫిల్టర్ కావాలనో ఇవాళ ముఖ్యమంత్రి గారి స్థాయికి ఏం రావాలి, మంత్రి స్థాయికి ఏం రావాలి, కలెక్టర్ స్థాయికి ఏం రావాలి, ఎంఆర్ఓ స్థాయికి ఏం రావాలి, వాళ్ళు ఎందుకు పని చేస్తలేరు, పైదాకా మరి ఇస్తే కింద దాకా ఎందుకు పని చేస్తలేరు అనే దాంట్లో మాత్రమే మరి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దీంట్లో ఈరోజు మేము వాళ్ళన్నింటినీ అటెండ్ చేస్తామని చెప్పారు. 2 రోజుల తర్వాత ఆ రకమైన ప్రజల సమస్యల మీద వరద వస్తున్నప్పుడు ప్రజలు ఒక్క చిన్న ఏదో ప్రభుత్వం ఎంఆర్ఓనో ఎస్ఐతోటో ప్రాబ్లం ఉంటే కాదు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంట్లో కడుపు నొప్పి అయితే కానీ, ఇంకేదైనా చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇవన్నీ కూడా నేను అవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయడు. దాంట్లో అక్కడ కింద స్థాయిలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో దాంట్లో వాళ్ళన్నీ కూడా అటెండ్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో లేకపోతే మంత్రి స్థాయిలో ఏదైతే సమస్య కింది స్థాయిలో సమస్య పరిష్కారం కావట్లేదో, ఇవాళ ఒక కంపెనీ చైర్మన్ ఉన్నా, కంపెనీ సీఈఓ ఉన్నా, కంపెనీ మేనేజర్ ఉన్నా, ఎవరి స్థాయిలో సూపర్వైజర్ స్థాయిలో కావట్లేదు అన్నప్పుడే పై స్థాయికి పోద్ది, అక్కడ కూడా కావట్లేదు అన్నప్పుడు ఇంకో స్థాయికి పోద్ది. అసలు కింద అటెండ్ కాకుండా డైరెక్ట్ మరి వాళ్ళ లాస్ట్ 2 రోజులు 3 రోజులు వచ్చారు. ఆ తర్వాత చూస్తే మరి అక్కడ టైం ఇవ్వడం కూడా ప్రజలు ఎన్నుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చేయాలి కాబట్టి తర్వాత టైం ఇవ్వలేకపోయారు, వాళ్ళకు టైం ఇవ్వలేకపోయారు. కాబట్టి అది ప్రతి చిన్నదానికి ముఖ్యమంత్రి స్థాయిలో టైం ఇవ్వడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా చూసారు. ఇవాళ గోడలు తీసేసినంత మాత్రం అక్కడ గోడినే నాయకులు అక్కడ టైం ఇచ్చే పరిస్థితి లేదు. సచివాలయం కట్టుకున్నారు, సచివాలయంకి ముఖ్యమంత్రి ఓలేడు, అదొకటి ఉన్నది. అసలు గంత పెద్ద సచివాలయం ఎందుకు, అది రాజ్మహల్ లెక్క ఉన్నది, పైసలన్నీ దండుగా చేసిరు, అదొకటి ఉన్నది. ఇట్లా రకరకాలు పైసలన్నీ దండుగా చేసిరు, ఏడయూడో అవినీతి ఉన్నది. మీ జిహెచ్ఎంసీ దాంట్లోనే మీరు మేయర్గా గతంలో ఉంటిరి. మాజీ శివబాలకృష్ణ 400 కోట్లట, తవ్వే కొద్దిగా ఆస్తులు వస్తూనే ఉన్నాయట. ఏందన్నా ఇది గింతగానే యాడికెళ్ళి సంపాదించారు, ఆ పైసలేంది? ఈ సెక్రటరీ కట్టినాక కేసీఆర్ గారు చాలాసార్లు మరి వచ్చారు, అక్కడ మీటింగ్లు అయినాయి, అన్నీ కూడా అయినాయి. దాని తర్వాతనే మనకు ఎలక్షన్ వాతావరణం వచ్చింది కాబట్టి ఒక పాజిటివ్ వాతావరణంలో ఒక తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి తెలంగాణ రాష్ట్రం కూడా ఒక రిచ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి చెందిందనేది దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ మంచి వాతావరణం ఉండాలి, చూసేటోళ్ళకి కూడా ఒక ఇంప్రెసివ్గా ఉండాలి, ఇన్వెస్టర్స్కి కానీ దాని అడ్మినిస్ట్రేటర్స్ కానీ ప్రజలకు కానీ అనే ఒక ఉద్దేశంతో తప్పితే ఆ సెక్రటరీ కట్టడం వల్ల వేరే పార్టీలను బీఆర్ఎస్ పార్టీకో ఇంకొకరికో దానివల్ల ఒరిగేదేం లేదు, దానివల్ల వచ్చిన లాభం కూడా ఏం ఉండదు. అవినీతికి సంబంధించిన కేసులు రోజుకొకటి. సిఎస్ సోమేష్ కుమార్ వస్తారు, లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు, బాగా మందిని మార్చేసిండ్రు. మొన్ననైతే పిఎస్ పంజాగుట్టకు సంబంధించిన పిఎస్ని మొత్తం ఖాళీనే చేసేసిర్రు. ఇట్లా సంచలన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది? సంచలనాల కోసమే అంటారా, లేకపోతే నిజంగానే ఆడేమైనా జరిగిందా? అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం బయటకైతే రాలేదు. కొంత ఏదో ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది కాబట్టి 85 మందిని ఒకటేసారి సంచలన నిర్ణయం తీసుకొని చేసినామంటే ఆ మాత్రం అక్కడ జరిగింది ఏంది అనేది పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. ప్రతి గవర్నమెంటు లేకపోతే అలా పనిచేసిపోయిన స్టాఫ్కు, పాత స్టాఫ్కు, కొత్త స్టాఫ్కు ఎవరో ఒకరు కొంత మంచిగా ఉండడమో, సాన్నిహిత్యంగా ఉండడమో, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడమో అది ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఆ బుద్ధి ఉన్న వాళ్ళకి అది ఉంటుంది. మరి అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు. కానీ అది ప్రైవేట్లో గవర్నమెంట్లో ఎక్కడైనా ఎవరన్నా ఒకరు వాళ్ళకి సానుకూలంగా లేకపోతే వారికి జాబ్ ఇచ్చిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి కొద్దిగా మంచిగా ఉన్న వాళ్ళు, మంచిగా చూసుకున్న వాళ్ళు అది జరుగుతాయి. కానీ ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏం జరిగింది, 85 మంది ఏం చేశారనేది తెలియదు. మీరు అన్నట్టుగా శివబాలకృష్ణ ఇప్పుడు ఆ ఏసీబీ కేసులో రైడ్ అవుతుంది. శివబాలకృష్ణ ఈరోజు రైడ్ అవుతుంది. దాంట్లో ఎవరెవరు వస్తే వాళ్ళకు చట్టపరంగా ఆయన ఏం తప్పు చేస్తే దాని పరంగా జరుగుతుంది. శివబాలకృష్ణ ఇలా ఫస్ట్ టైం కాదు, గతంలో స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ళ కానించి భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో కానీ ఇట్లాంటి శివబాలకృష్ణలు ఇంకోళ్ళు చాలామంది తప్పు చేసిన వాళ్ళను అది ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఎవరైనా తప్పు చేసినప్పుడు వెనకేసుకొచ్చేది లేదు. ఆయన తప్పు చేయలేదు కాబట్టి వదిలిపెట్టమని ఎవరు అనట్లేదు. ఆయన స్వప్రయోజనాలకు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ను అవినీతిని న్యాయం చేసినప్పుడు డెఫినెట్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దాన్ని ఎవరైనా పెద్ద పెద్ద పేర్లు రాబోతున్నాయి అని అంటున్నారు. అలా మున్సిపల్ శాఖ మంత్రి గతంలో పనిచేసిన మీ కేటీఆర్ గారిది కూడా రాబోతుంది అంటున్నారు. ఇట్లా రకరకాలు మాట్లాడుతున్నారన్న, మాట్లాడిందే మిమ్మల్ని అడుగుతున్నాను. నేనేమంటున్నానంటే ఎక్కడ గతంలో కూడా ఇట్లాంటి ఆరోపణలు చాలా వచ్చినాయి. మరి ఏది కూడా ప్రూవ్ అయింది లేదు. గతంలో మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద, అధికారుల మీద వచ్చినాయి. దాంట్లో నిజంగా ఎవరు ఉంటే దాన్ని ఎవరు ఆపితే ప్రేమ కొద్దీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎవరు ఆపరు. అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఎవరంటే
నిగ్గి నేర్తానికి ఒక ఇండిపెండెంట్ శాఖ ఏసీబీ శాఖని ఇచ్చారు. వాళ్ళు దాంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళు బాధాప్త బయట పెడతారు. ఇంతకుముందు కూడా గతంలో మంత్రుల మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ అన్నీ వచ్చినాయి. కానీ ఏది నిరూపణ ఏంది అనేది మనకు ఇప్పటిదాకా చూసుకుంటే తెలుస్తుంది. యా, ఇప్పుడు మీ విషయానికి వస్తే అన్న, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు రాబోతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లా దెబ్బతిన్న తర్వాత డెఫినెట్లీ పార్టీ కొంత కోలుకోవడానికో లేకపోతే ఇంకా మళ్ళా బూస్టప్ కావడానికో అగైన్ కేసీఆర్ గారు ఈరోజు ఐ థింక్ తెలంగాణ భవన్కి వచ్చినట్టున్నారు. సో ఒక రివ్యూ స్టార్ట్ అయింది, అగైన్ బూస్టప్ చేసే ప్రయత్నం ఒకటైతే జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఓకే, హైదరాబాద్ ఆర్ సిటీ ఇలాకాలో వదిలేద్దామన్నా, రూరల్ ఏరియాలో బాగా దెబ్బతిన్నారు. సో దాని మీద ఫోకస్ చేయబోతున్నారా? మీ టార్గెట్ ఏముంటుంది? 16 లేకపోతే ఎట్లా? అంటే రూరల్ ఏరియాలో దెబ్బతిన్నది, అర్బన్ ఏరియాలో దెబ్బతిన్నది ఏం లేదు. దీంట్లో కొంత ఎలక్షన్ ఫోబియా ఏదైతే మనకు 2 టర్ములు వచ్చిందో దాంట్లో రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కొన్ని సీట్లు కానీ మనకు తగ్గడం జరిగింది. దాంట్లో ఇప్పటికే పార్లమెంటు సమీక్షలన్నీ కూడా ఎందుకు మనకు ఏది జరిగినా కూడా దాన్ని రివ్యూ పోస్ట్ మార్టం ఉండాలి. దాంట్లో 17 పార్లమెంట్ల రివ్యూ, దాని సమీక్షలు, కార్యకర్తల మనోభావాలు, ఎక్కడ గ్యాప్స్ వచ్చినాయి, ఎక్కడ కొంత ఇంకా టైం ఇచ్చి స్పెండ్ చేయాల్సి ఉన్న దాంట్లో పూర్తి స్థాయి సమీక్షలు అన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు కాన్స్టిట్యూన్స్ వైజ్గా కూడా జరుగుతున్నాయి. ఈ లోపల దాంట్లో రూరల్లో కానీ అర్బన్లో కానీ పార్టీని మళ్ళా బలోపేతం చేసి ముందుకు ఎట్లా పోవాలి. గతంలో ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అన్ని ప్రభుత్వాలని అవన్నీ సమస్యలను ఎదుర్కొని ఉద్యమం చేసిన చరిత్ర ఘనత కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి, మరి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ పడిలేసిన కెరటంలాగా ముందుకు ఎలా పోవాలి పార్టీ అనే దాంట్లో కేసీఆర్ గారు మరి చాలా రోజుల కాంచి వారు మేధోమదనం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ తెలంగాణ భవన్లో కూడా కృష్ణ వాటర్ కేఆర్ఎంబికి సంబంధించింది కానీ లొల్లేందన్న, ఏందన్నా అది గంత ఘోరంగా తిట్టుకుంటున్నారు. అసలు చెప్పు చూపెట్టడమేందన్న ఘోరంగా అసలు అది. అంటే మరి అంత అది ఎక్స్ట్రీమ్ అయిందా కాలేదా మీరు చెప్పురు? బాల్కా సుమన్ మరీ చెప్పు చూపెట్టుడు ఎక్స్ట్రీమా కాదా? అంటే రాజకీయాల్లో ఏమైందంటే ఒకరు మాట్లాడితే ఇంకోరు మాట్లాడడం ఇవన్నీ కూడా ఇదైపోయినాయి. ఇవాళ కేసీఆర్ గారి గురించి ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడు, కాంగ్రెస్ నాయకులకు సంబంధించి బాల్కా సుమన్ మాట్లాడు, ఇవన్నీ ఏంటంటే అంటే కొంత మామూలుగా కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ఇవాళ అవతల వాళ్ళు పౌరుష పదజాలం మాట్లాడుతోటి మరి ఇక్కడ బాల్కా సుమన్ కానీ మిగతా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళంతా నిన్న మొత్తం చూస్తే కూడా అదే ఇష్యూ అంతా కూడా వైరల్ అవ్వకుండా ఉంది. అంటే దాంట్లో జరిగింది ఏంటిది, ప్రజలకు నిజంగా కృష్ణా జలాల పట్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గతంలో మరి ఎంత మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ పోయింది, మరి ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం జరుగుతుంది, ఆ కేఆర్ఎం ప్రజలకు నిజంగా ఎవరు తప్పు చేసిరు అనేది దానికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుకుందామని చెప్పి ఈ లోపే మాటల తుటాలు, యుద్ధాలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడ్డది. అది మంచి వాతావరణం కాదు. కానీ దాంట్లో ఆయన మొదలే కాంగ్రెస్ నాయకులు కొంత కేసీఆర్ గారి పట్ల ఆయన ఉద్యమం చేసిన నాయకుడు, ఆయన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ పౌరుష పదజాలం వాడకుంటుంటే ప్రజలందరూ కూడా హర్షించేవాళ్ళు. దానికి మరి ఇబ్బందికరమైన వాతావరణంలో మనసు నొప్పి ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ రకంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎవరిది తప్పు అంటే ఇప్పుడు ముందు మాట్లాడి వెనక మాట్లాడి దాంట్లో ఎవరిని ఇప్పుడు మన తప్పు పట్టే విధంగా ఉండదు. ఎందుకంటే ఫస్టే ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆ పౌరుష పదజాలం వాడకుంటుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉద్యమం పార్టీ, ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ అన్న, ఎందుకని ఉద్యమకారులనే మర్చిపోయింది? ఇది బాగా నడుస్తోంది చర్చ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి జస్ట్ 50-60 రోజులైంది, ఉద్యమకారులను దగ్గర తీసుకుంటుంది, ఉద్యమకారులకు ఏదో ఒకటి ఇస్తుంది, వాళ్ళని గుర్తిస్తుంది, ఇట్లవన్నీ చేస్తోంది. సో మీరు ఏవైతే మిస్ చేసిర్రో అవన్నిటినీ అది క్యారీ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తలేదా? ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అరే అనిపిస్తుందా? ఇంకోటి, ఉద్యమకారులకట ఈసారి కేసీఆర్ గారు మేబీ పార్లమెంట్ ఎలక్షన్స్లో టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారని కూడా టాక్, అందులో మీ పేరు కూడా ఉన్నదనేది కూడా ఒక టాక్. టీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ ఉద్యమకారుల విషయంలో కానీ చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇవాళ వారికి న్యాయం చేసి చాలా వరకు పదవులు వచ్చినాయి. అయినప్పటికీ దాంట్లో లోటుపాట్లు ఇంకా ఏదైనా చేయండి ఏదైతుందో ఇంకొద్ది కాలక్రమేణా చేద్దామనో లేకపోతే కొంత సహజంగా కొట్టడం ఏదైనా మిస్ అయినా ఉంటే 10 ఏళ్ళు అయిందన్న ఇంకెప్పుడు చేస్తారు అదే నేను దాంట్లో ఏదైనా 1-2 మిస్ అయిన అంశాలు ఏదైతున్నాయో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేస్తామన్న దాంట్లో ఏదవుతుంది. సరే, ఎవరైనా ప్రభుత్వంలో వరకు ఉద్యమకారులకు కానీ కష్టపడ్డ వాళ్ళకి కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్న వారికి కానీ న్యాయం చేయడంలో
వాళ్ళు కూడా మరి ఇదే రాష్ట్రం నుండి పార్టీగా ప్రభుత్వంగా ఉన్నారు కాబట్టి చేయడంలో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కాలక్రమేణా 10 ఏళ్ళు నడుస్తున్న క్రమంలో ఇంకా ఉద్యమకారులకు ఇంకా కొంత న్యాయం చేయాల్సి ఉండే, ఇంకా కొంత ఉద్యమకారుల్ని ఆదుకొని, ఎందుకంటే గతంలో ఒక పిల్లర్స్ లాగా ఎన్నిటినో ఎదుర్కొని మరి అలా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి ఇంకా కొంత న్యాయం జరగాల్సి ఉండనేది ఉద్యమకారులో ఉన్న చర్చ, భావన. దాన్నే మరి మొన్న మధ్యన మీరు అన్నట్టుగా సమీక్ష సమావేశాల్లో కూడా ఎక్కడ మనకు గ్యాప్ వచ్చింది, ఎక్కడ మనం ఉద్యమకారులకు ఇవాళ మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి, వాళ్ళని ఇంకా మనం ఎక్కడ ఆదుకోవాల్సి ఉండే, ఎక్కడ అవకాశాలు వేయాల్సి ఉండే, దానికి కూడా చర్చలు అవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మరి నిజంగా ఉన్న 17 సీట్లలో ఎక్కువ శాతం ఉద్యమకారులకు ఇచ్చి మొదటి నుంచి ఉండి పార్టీకి మరి అలా 10 ఏళ్ళల్లో కానీ మరి అధికారం వచ్చినాక కూడా కొంత పార్టీకి బాగా కష్టపడ్డ వరకు, న్యాయం చేసిన వరకు ఉంటుంది. ఈ తరహా ఎక్కువ ఇస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యి మంచి ఫలితాలు వస్తాయి అనేది మొన్న మధ్యన సమీక్షల్లో కూడా సీనియర్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అభిప్రాయం వెళ్ళబుచ్చడం. ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి అన్న? మీ పేరు అయితే వినబడుతున్నది, దాసోజు శ్రవణ్ గారి పేరు వినబడుతున్నది, అండ్ శంకరమ్మ పేరు వినబడుతున్నది, దాని తర్వాత కర్ణె ప్రభాకర్ గారి పేరు వినబడుతున్నది. ఇవన్నీ కరెక్టేనా నేను చెప్పిన పేర్లు? నేను ఏమంటే వీళ్ళంతా ఉద్యమకారులే. వీళ్ళ శంకరమ్మ కొడుకును శ్రీకాంతాచార్య పోగొట్టుకోరు. కర్ణ ప్రభాకర్ గారు మొదటి నుంచి ఉన్న ఉద్యమకారుడే. శ్రావణం అంటే నేను ఏమంటే మీరు చెప్పిన పేర్లు ఇంకా చెప్పని పేర్లు కూడా చాలా ఉన్నాయి. మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి ఇంకేం పేర్లు అంటే ఇప్పుడు అన్న. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, మీరు మాట్లాడకుండా, మీరు వాయిస్ రేజ్ చేయకుండా ఎట్లా తెలుస్తుంది? అంటే ఇది లిమిటెడ్ సీట్లు ఉన్న పార్లమెంట్ ఎలక్షన్, ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు కాబట్టి దాంట్లో ఆస్పిరెంట్స్ ఉండే వాళ్ళు కొంత తక్కువగా ఉంటారు. దీంట్లో మీరు అన్న పేర్లు కాకుండా ఇంకా ఆయా కాన్స్టిట్యున్సీలలో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అవకాశం వచ్చింది, ఇంక కొంతమందికి ఎక్కడెక్కడ మన గ్యాప్స్ ఉన్నాయని చెప్పి దీన్ని ఉద్యమకారుల కోణంలో, పార్టీ కష్టపడ్డ కోణంలో ముందుకు తీసుకుపోతే రేపు పార్లమెంట్లో ఇంకా బెస్ట్ ఫలితాలు వస్తాయి. మన అవతల పార్టీలకు కూడా మన ధీటుగా సమాధానం చెప్తానికి అయిద్ది అనేది మా భావన కానీ ఉద్యమకారుల భావన కానీ. ఓకే, మీరున్నారా? డెఫినెట్గా నేను ఈ హైదరాబాద్ సిటీలో ఇక్కడనే విద్యార్థి ప్రెసిడెంట్గా, యూత్ ప్రెసిడెంట్గా పనిచేసినాం, పార్టీకి పనిచేసినాం. అదేవిధంగా హైదరాబాద్ మేయర్గా మరి హైదరాబాద్ నగరానికి అభివృద్ధిని మరి అందించడంలో మరి అలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నేతృత్వంలో వాళ్ళ గైడెన్స్లో ఎక్కడ కూడా ఒక మాట అనిపించుకోకుండా ప్రజల నాయకుల మరి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ కాంట్రవర్సీలు లేకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో శాయశక్తులా మనం కష్టపడ్డాం. కరోనా మహమ్మారి ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా సేవలు అందించినాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అయినా పార్టీ మిమ్మల్ని అసెంబ్లీ దాంట్లో గుర్తించలేదు. టికెట్ వస్తుంది అనుకున్నారు, రాలేదు. అసెంబ్లీ దాంట్లో మనం సీరియస్గా అడిగినాం, దాంట్లో అవకాశం రాలేదు. సరే ఈక్వేషన్స్ కుదరలేదు అన్నారు కాబట్టి ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అకామిడేట్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఓకే, ఎదురు చూస్తున్నారా? నిజంగానే మీకు ఒక ప్రామిస్ వచ్చిందా? మీ ప్రామిసు ఇప్పటికీ ఎవరికి కూడా అఫీషియల్గా మీరు మీ మీడియాలో కానీ ఎక్కడ కానీ అఫీషియల్గా వీళ్ళకి ఇస్తున్నామని చెప్పి పార్టీ ఇప్పటివరకు ఎవరికి కూడా డిక్లేర్ చేయలేదు. కాబట్టి డెఫినెట్గా సేవలు పార్టీ నిర్మాణంలో కానీ, ఉద్యమ నిర్మాణంలో కానీ, వీళ్ళ హైదరాబాద్ మేయర్గా కానీ ఈ హైదరాబాద్కు పని చేసినాం కాబట్టి డెఫినెట్గా అవకాశం ఇవ్వాలని చెప్పి పార్టీకి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో టికెట్ పక్కా అయిపోయిందా? టికెట్ రాకుంటే మరి మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవుతారని బాగా జోరుగా ప్రచారం అయితే నడుస్తుంది అన్న. ఎలక్షన్స్ సందర్భంగా ఏదైతే మనకు ఆస్పిరేషన్స్ ఉంటాయో మనం టీఆర్ఎస్ పార్టీలో మరి ఇవాళ ఉద్యమం చేసి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ మేయర్గా చేసి హైదరాబాద్ నగరానికి అనుబంధం ఉంది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచే ఇవాళ నిలబడాలన్న దాంట్లో డిసైడ్ అయినాం. ఇవాళ కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, పార్టీ అధిష్టానం పెద్దలందరినీ కూడా నేను దీనికి సరైన క్యాండిడేట్ను నేను ఖచ్చితంగా గెలుచుకొని డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి అసెట్ అవుతా అని చెప్పి అడుగుతున్నాం. మరి ఇవాళ పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా పరిశీలిస్తుంది. ఎవరికిస్తే ఇవాళ మనకు సీటు గెలుస్తుంది, ఎవరికిస్తే ప్రజలు, ఉద్యమకారులు మరి ఇవాళ దానికి మనకు మంచి మైలేజ్ ఉంటుందని ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనే దాంట్లో ఉంది. మీరు అన్నట్టుగా వేరే పార్టీలు అంటావా ఇలా అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏదైతే ఒక సరైన క్యాండిడేట్ ఉండి మరి ఒక దగ్గర అవకాశం లేను అన్నప్పుడు ఇతర పార్టీలు కూడా రకరకాల సోర్సుల ద్వారా
మా పార్టీలు వస్తే మీ అవకాశం ఇస్తాం అని చెప్పి వాళ్ళు కూడా ఇన్విటేషన్స్ సో మాట్లాడుతుండ్రు అది వేరే పార్టీలు అందరికి ఉంటుంటాయి. ఇవాళ ఒక్కరికి కాదు, ఇవాళ ఒక పార్టీ నాయకునికి తప్ప, ఒక పార్టీ అధిష్టానం పార్టీ అధ్యక్షునికి తప్ప ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇన్వైట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ బీజేపీలో ఇవాళ ఒక మోడీ గారిని, అమిత్ షా గారిని, నడ్డా గారిని తప్ప, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇలా రేవంత్ రెడ్డి గారిని తప్ప, ఏదైతే ఒక టాప్ 2-3 ఉంటారో వాళ్ళని వదిలిపెట్టి అందరినీ అవకాశం ఉంటే మా పార్టీలో మేము అకామిడేట్ చేస్తామని వాడతారు. దాంట్లో రాజకీయాల్లో ఉంటాం కాబట్టి పోము అనేది మన ఆత్మ పరిశీలన ఉంటుంది తప్పితే, అట్లా అనుకున్నప్పుడు గతంలో 2014లో కానీ 2018లో కానీ మొన్న 23లో అసెంబ్లీ ఎన్నికలు కానీ నేనే కాదు నా లెక్క ఉన్న చాలామందిని ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఇన్వైట్ చేస్తుంటారు అక్కడున్న స్థానిక పరిస్థితులు బట్టి. కానీ మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం రావాలి, బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయాలనే దాంట్లో సీరియస్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ముంగడిపోతున్నాం. అంతేగాని వేరే పార్టీలు అడుగుతూ ఉంటారు, అందరినీ అడుగుతూ ఉంటారు, నన్నొక్కనేం కాదు, అందరినీ పార్టీ ఎలక్షన్ సందర్భంగా అడుగుతూ ఉంటారు. కానీ అక్కడ సందర్భం అవన్నీ వాళ్ళకు నచ్చినప్పుడు మాత్రమే ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎస్ అన్న, పవర్ లేకపోతే ఆ పార్టీలో ఉండడం కష్టమా, లేదంటే నిజంగానే గతంలో మీరు ఏదైతే పవర్లో ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులు ఏవైతే ఉంటాయో అవన్నిటి నుంచి కాపాడుకోవాలంటే పవర్ ఉన్న పార్టీలకు జంప్ చేసుడు బెటరా? ఈ 2 ఆప్షన్లు ఏం చూస్తారన్న రాజకీయ నాయకులు జనరల్లీ? మాలక ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళకు అది పవర్ ఉన్నా లేకపోయినా ప్రతిక్షణం ఉద్యమం లెక్కన ఉంటుంది. ఇవాళ చాలామంది అనుకుంటారు టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల అధికారంలోనే ఒక్క నాయకుడిని ఇవాళ మీరు పోయి మైకి పెట్టినా కూడా ఆ 10 సంవత్సరాల ప్రభుత్వ సమయంలో కూడా ఒక ఉద్యమంలాగానే నడిపించాడు కేసీఆర్ గారు. దాంట్లో మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉండదు. కొంతమందికి పవరు ఉన్న దాంట్లో ఉండడం అలవాటు ఉండడం, లేకపోతే పవర్ లేకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, లేదు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా కొంత బిజినెస్లు కానీ కొన్ని పనులు కానీ చేసుకుంటే అవి పెండింగ్ ఉండి మళ్ళీ ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని, లేదు ఇన్ని రోజుల కాంచి ఈ పార్టీలు ఉన్న ఆ పార్టీలో పోతే ఇంకేదైనా అవకాశం వస్తే ఇంకేదైనా, ఇట్లా కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు తప్పితే మొత్తం రాజకీయ నాయకులు అందరూ రాజకీయాలు చేసే వాళ్ళందరికీ పవర్ ఖచ్చితంగా కావాలండి. కొన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేపీ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండదు. కానీ అయినా ఉన్న కాడికి కొంతమంది దాంట్లో కొట్లాడుకుంటానో దాన్ని నడిపించుకుంటూ ఉంటారు. అట్లా 14 సంవత్సరాలు మనం అధికారం లేకుండా ఉద్యమం, కేసులు, కొట్లాటలు, జైలుకు పోయి కూడా బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకొని దాన్ని నిర్మాణం ఎక్కడ కూడా ఎన్ని రకాల పార్టీని మొత్తం డిజాస్టర్ చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు అప్పుడు చేసినప్పటికీ కూడా మరి దాన్ని ఎక్కడ కదలకుండా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు కూడా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొన్నాడు. దాంట్లో ఆస్తులు దానికి కాపాడుకోవడం ఇవన్నీ కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కే ఉంటుంది తప్పితే 90-95% పీపుల్కు ఆ అవసరం రాదు. మొన్న 4 ఎమ్మెల్యేలు కలిసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి గారిని, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేలు కలిసిండ్రు, తీగల కృష్ణారెడ్డి మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ ఆయన పోయి కలిసిండు. ఇట్లా వరుస పెట్టి కలుస్తున్నారు. ఒకవైపేమో ఇవాళనేమో మీ ఎంపీఏ పెద్దపల్లి ఎంపీ జాయిన్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీలో, ఇట్లా జరుగుతుంది. ఇంకోవైపు ఏమో కాంగ్రెస్ పార్టీలు తెగ దాడి చేస్తుర్రు. ఇక మీరు మీ కేసీఆర్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం జైలుకి పోతుంది, వాళ్ళతో ఫ్లైట్ రెడీ పెట్టుకున్నారు, ఎప్పుడంటే అప్పుడు జంపు కొడతారు అని ఒకళ్ళు మాట్లాడుతున్నారు. మిగతా సెక్షన్ మాట్లాడుతుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఏడుంటుంది, కరెక్ట్ చూడుండ్రి 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఊలిపోతుంది, మేమే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది? ఇటు నుంచి దాడి, అటు నుంచి దాడి, వచ్చిన నుంచి ఇదేం దాడి అని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అంటే ఇవాళ నిన్న కలిసిన 4 ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో వాళ్ళు క్లియర్గా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అందరు చెప్పిండ్రు. ఇవాళ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఇవాళ అదే తీగల కృష్ణారెడ్డికి ఆయన ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఆయన జాయిన్ అవుతాడా లేదా అనే విషయంలో, ఇది ఒక పార్టీలో గెలిచినాక ఇంకో పార్టీకి పోతే దానికి డెఫినెట్గా దానికి కోడ్ ఉల్లంఘన అవుతుంది. దాన్ని రాజీనామా చేసిన పోవాలి, ఇంకోటన్నా పోవాలి. కానీ వీళ్ళు పోయిన ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో మేము అభివృద్ధి కార్యక్రమాల గురించి దాని గురించి సీఎం నడతాను పోయినాడు, మళ్ళీ వచ్చిర్రు కేసీఆర్ గారిని కలిసిరు, కేటీఆర్ గారిని కలిసిరు, వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఇవాళ పోయిన ఏదైతే మీరు అన్నట్టుగా ఎంపీ పోయి ఢిల్లీలో జాయిన్ అయ్యిండో అది బాజాప్తా కండవ కప్పుకొని జాయిన్ అయ్యిండు ఆయన.
ఆయనకి ఇక్కడ అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి ఏంది అనే దాంట్లో పార్లమెంట్లో ఇంతకుముందు పోటీ చేసిండు కాబట్టి రేపు అక్కడున్న పరిస్థితులలో పార్టీకి ఆయనకు కూర్చొని మాట్లాడుకున్న సందర్భం ఉంది. మరి ఆయనకు ఉండాలనిపించలేదా, లేకపోతే పార్టీలో అవకాశాలు ఇంకా ఏదైనా వేరే రకంగా ఉన్నాయి ఏందనేది కూడా మరి నాకైతే సమాచారం లేదు. కానీ ఆయన పోయి జాయిన్ అయ్యిండు అని అంటే మనం దాన్ని ఇది కావచ్చు. ఆయనతో పాటు ఇంకొక మిగతా ఐదుగురు ఏదైతుందో జైన్ గానికి అది సిస్టమే ఒప్పుకోదు. దాంట్లో పోయి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం మాట్లాడి ఏం చేసి వచ్చినా వాళ్ళు ఒకవేళ పార్టీ మారాలనుకున్నప్పుడు దాని సిస్టమ్ వేరే ఉంటుంది తప్పితే ఈ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు అనుబంధంగా ఉన్నారనేది మనం దాన్ని అనుకోని పార్టీకి వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఏదో రకంగా మెసేజ్ పాస్ చేయండి ఎవరు ఆయన మన ప్రకాష్ గౌడ్ గారు కూడా నేను దేనికి పోయినా ఏందనేది క్లియర్ కట్గా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ తర్వాత ఇంకేమన్నా పరిణామాలు అంతకుముందు ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు జాయిన్ అయినప్పుడు కూడా రాజీనామా చేసో లేకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పో నాది ఒకవేళ ఎమ్మెల్యే పదవి పోయినా నేను రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తాను పోయినా వేరే పార్టీలకు జాయిన్ అయినప్పుడు సందర్భం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి జాయిన్ అయ్యారు అని మాత్రం ఈ క్షణానికి అనుకోనికైతే లేదు. అది అఫీషియల్గా న్యూస్ అయితే కాదు. ఓకే. ఇంకోటి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ 6 నెలల పోద్ది 3 నెలల పోద్ది అనేది రాజకీయంలో ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీలో సహజంగా కొంత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడాల జరిగే పరిణామాలల్లో ఏదైతే గతంలో ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మరి వాళ్ళ ఎగ్జాంపుల్గా తీసుకొని 6 నెలల పోద్ది 3 నెలల పోద్ది అని మీడియాలో కానీ కొంతమంది వ్యక్తులు మాట్లాడేది కానీ ఇవన్నీ ఏదైతుందో అవి గతంలో జరిగిన పరిణామాలు. మరి దాన్ని ఏ రకంగా ముందుకు పోతారంటే కొన్ని రాష్ట్రాల్లో 5 సంవత్సరాలు పూర్తిగా కొన్ని సంవత్సరం 2 సంవత్సరాలు డిస్టర్బ్ అయినవి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుతుండొచ్చు. కూల్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? బీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే దాంట్లో ఎక్కడ కూడా ఎవరు ఆ ప్రయత్నాలు చేయట్లేరు. ప్రజలు ఎన్నుకున్నారు, మంచిగా పరిపాలన చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కానీ ఇంకోటి కానీ దాన్ని నెరవేర్చిన దాకా ప్రతిపక్ష పాత్రగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసేది కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగేది కానీ మీరు ప్రజలకు చెప్పొచ్చింది దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. ఓకే. 6 గ్యారెంటీలు బాగా ప్రచారం చేసుకున్నారన్న వాళ్ళేమో 6 గ్యారెంటీలు అంటున్నారు, మీరేమో 420 హామీలు అంటున్నారు. టైం కూడా ఇస్తలేరు అంటున్నారు. లంక బిందెలు ఉన్నాయి అనుకుంటే ఆడ ఏమీ లేవు, అసలు ఖాళీ బిందెలు ఉన్నాయి ఆడ ఏమీ లేవు అంటున్నారు. ఇట్లా రకరకాలు మాట్లాడుతున్నారు. మొత్తం ఖజానీ అంతా ఖాళీ వేసి వాళ్ళకి అప్పచెప్పారట. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు 100ల కొద్దీ ఉన్నాయి, దాంట్లో ఆ సంఖ్య వాళ్ళు చెప్పేది. దీంట్లో లంక బిందెలు బడ్జెట్ అనేది ఇవాళ నా ఇంట్లో ఇలా 100 కోట్లు ఉన్నాయా 100 రూపాయలు ఉన్నాయా ఏందనేది నాకు తెలుసు. ఇవాళ ప్రభుత్వం అన్నప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో ఎన్ని పైసలు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇవాళ ఎన్ని సంక్షేమ పథకాలు అవుతున్నాయి, ప్రతి నెల ఎంత పేమెంట్ ఇవ్వాలి, ఎంత అప్పులు కట్టాలి, మనకు ఎంత ఆదాయం వస్తుంది, రోజు సంవత్సరం నెలకు ఏందనేది బాజాబ్తా గవర్నమెంట్ లెక్కలే. ఇవాళ వాళ్ళు కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. ఎవరైనా మామూలుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేసినా వస్తుంది. ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎన్ని అప్పులు కడుతున్నాయి, ఎన్ని సంక్షేమ పథకాలు అవుతున్నాయి ఏందనేది. ఇలా లంక బిందెలు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా అని మామూలుగా మాట్లాడచ్చు రాజకీయ పదాలు. కానీ ఇలా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు లెక్కలన్నీ కూడా తేటతెల్లం. దాంట్లో నిజంగా ఉన్నాయా అంటే ఒక 10,000 కోట్లు, 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు ప్రభుత్వంలో అకౌంట్లు ఉన్నాయా, లేకపోతే ఇంకెక్కడ దాచిపెట్టారంటే ఎక్కడ పెట్టనీకి ఉండదు. ఏది ఉన్నా ట్రాన్స్పరెంట్ ఉండదు. గవర్నమెంట్ ఇలా ఇంట్లో నేను దాచుకున్న పైసలు అయితే 100 కోట్లు ఉన్నాయనొచ్చు, 100 రూపాయలు ఉన్నాయనొచ్చు. అది గవర్నమెంట్ కాబట్టి ఇక రాజకీయపరమైన ఆరోపణలు ఒకరికొరు స్పైసీ మాటల కొరకు తప్ప అది లంక బిందెలు ఉన్నాయని గతంలో ఎవరు చెప్పలేదు. ఇవాళ మిగులు బడ్జెట్ ఉందని కూడా ఎవరు చెప్పలేదు. బడ్జెట్ ఏంది, ఏం నడుస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలుసు. 420 హామీలని ఎందుకు కామెంట్ చేస్తున్నారు? మరి దాదాపు వాళ్ళు అన్ని హామీలు ఇచ్చిరండి, 420 హామీలు ఇచ్చిర్రు, ఏది నెరవేర్తలేరు అనేదాన్నే వాళ్ళు ఇది చేసేది. వాళ్ళు బయట కాన్స్టెంట్గా చెప్పిందేమో 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల ఉప గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఒకదానికోటి విపులీకరించుకుంటూ పోతే దాన్ని డివైడ్ చేసుకుంటూ వస్తే దాదాపు ఎలక్షన్ల సందర్భంగా వాళ్ళు మాట్లాడినవి అన్నీ కూడా అన్నీ ఉన్నాయి అని. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేయబోతున్నారు. ఒకటి క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు కదా, టీఎస్ నుంచి టీజీ ఒకటి, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అనేది, తెలంగాణ ఎంబ్లెం కూడా మార్చబోతున్నారు. దీని మీద అభిప్రాయం ఏంటి? ఇవి మార్పు ఎందుకు చేస్తున్నట్టు? ప్రతిదీ ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు
ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారికి సంబంధించిన పేరు మీద పథకాలు ఉండేది, ఆ తర్వాత ఇందిరాగాంధీ ఉండేది, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఉండేది, ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు. ఇట్లా ఎవరు వస్తే వాళ్ళ మార్కు వేసుకోవడానికి తప్ప టీజీ అవ్వడం వల్ల దాంట్లో పెద్ద లేదు. తెలంగాణ స్టేటు టీజీ అంటే ఏమని పలుకుతారు, తెలంగాణ అని వస్తుంది అంతే. దానికి ప్రభుత్వాలు వాళ్ళ ముద్ర వేసుకోవడానికి దాంట్లో ఇదేం లేదు. ఇంకోటి రాష్ట్ర గీతం ఏదైతే ఉందో జై జయ తెలంగాణ అనేది అవుతుందో ఉద్యమంలో ఉంది కాబట్టి ఓకే, అది మంచి నిర్ణయం. దాన్ని మీరు ఎందుకు తీసుకోలేదు అని క్వశ్చన్. నేనంటే ఎందుకు తీసుకోలేదంటే, ఎందుకు తీసుకున్న దాంట్లో అడగకుండా తీసుకున్న వాటిల్లో ఎందుకు తీసుకున్నారు, అవి కూడా మంచిది కాదని అనలే కదా. సరే, ఒక 10 అనుకున్న దగ్గర 9 కావచ్చు, 8 కావచ్చు, వాళ్ళు వచ్చి ఒక మంచి పని చేశారు. దాన్ని జై జయ తెలంగాణ మంచిది కాదు, అది తప్పు, ఎందుకు తీసుకున్నామని అనలే కదా మేము. అది ఉద్యమ కాలంలో మంచి ఉద్యమాన్ని స్ఫూర్తి నింపిన పాట. అందశ్రీ గారు మంచి కవి, దాన్ని మేము విమర్శించలేదు, దీన్ని కూడా విమర్శిస్తలేదు. వాళ్ళ మార్కాపు ఇదవుతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కానీ ఇంకో దాంట్లో కానీ వాళ్ళ మార్కు వాళ్ళ ఇది కనపడటానికి ఇలా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు అంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపడానికి పాటలు, మాటలు, సాహిత్యం ఏదైతే ఉందో దాంట్లో కూడా తెలంగాణ భారతదేశానికి భారతమాత ఎట్లుందో తెలంగాణకు కూడా తెలంగాణ తల్లి ఒక రూపం ఉండాలి. దాంట్లో ఉద్యమ స్ఫూర్తి నింపి ఉద్యమాన్ని ముందు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగే కార్యక్రమంలో ఎక్కడైనా కొన్ని జరుగుతుంటాయి. దాంట్లో తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలి. కాదు అట్లా ఉంటే కాదు, ఇంకొద్ది మార్పు చేయాలి. ఇప్పుడు ఎట్లా ఉండాలి అని అనే దాంట్లో ఇవాళ రాముడు ఎట్లుండో కృష్ణుడు ఎట్లుండు అనే దాంట్లో ఒక ఊహ, దాని ఒక రూపాన్ని గతంలో సాహిత్యం దగ్గర నుంచి ఎక్కడ గ్రంథాల నుంచి వచ్చిన దాన్ని ఇదవుతుంది. కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం ఇట్లా ఉంటేనే తెలంగాణ తల్లి బాగుంటుందంటే ఇప్పుడు దాన్ని అట్లా ఉండకూడదు, ఉండాలి అనే దాంట్లో ఒక గ్రంథాలు లేవు, దాని మీద ఆధారాలు లేవు. కాబట్టి వాళ్ళ మార్కప్ దాంట్లో వాళ్ళు చేస్తున్నారు అంతే. అంతే, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వాళ్ళ మార్క్ ఉండాలి కాబట్టి టీజీకి ఏం తేడా ఉంది అంటే దానివల్ల వచ్చేది ఏంది, నష్టమైంది, లాభం ఏంటంటే ఏం లేదు, మార్కప్ రాజకీయాలు అంటారు. కాబట్టి పథకాలకు కూడా కొన్ని పేర్లు చేంజ్ చేస్తుంటారు, పథకాల పేర్లు మారుతుంటారు, దాంట్లో కింద స్వల్ప మార్పులు చేసి ఏదో చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పక్క రాష్ట్రాలు ఏది బాగుంటే దాన్ని వాళ్ళకు నచ్చింది ఇది చేసుకుంటారు పోతారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కథ. కాళేశ్వరం కథను అయితే చూస్తూనే ఉన్నారన్న. కాళేశ్వరంలోనే ఆ కేసులనే సీఎం కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకి పోబోతుంది త్వరలో అనేది నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగినరు అని పదే మాట్లాడుతున్నారు. విజిలెన్స్ నడుస్తున్నది, కేసులు నడుస్తున్నాయి, ఇవన్నీ తెలుసు. అది ఎందుకు కుంగింది అంటే ఏం చెప్తారు? అయితే ఆన్లైన్లో మొత్తం కూడా మీడియాలో ఉంటాయి. ఇప్పుడు పేపర్ తీసినా, మీ టీవీ తీసినా, ఇంకో టీవీ తీసినా అసలు కాళేశ్వరం మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతానికంతా కూడా ఎన్ని లక్షలు అయినాయి, 1,00,000 కోట్లు కాలే, ఆల్మోస్ట్ 1,00,000 దాటి కొంత ముంగడపోయి ఉంటుంది అంతే, ఎగ్జాక్ట్ లెక్కలు తీస్తే. ఇవాళ ఒక 10 లక్షల కోట్లు, కనీసం 5 లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడితే దాంట్లో 1,00,000 కోట్ల కుంభకోణం అవుతుంది. 1,00,000 కోట్లు పెట్టి కట్టనప్పుడు 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది అంటే యాస ప్రాస గురించి మాట్లాడడం తప్పితే 10 డ్యాములు కట్టిరు. ఇలా మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ, ఇంకా చాలా డ్యామ్స్ ఉన్నాయి, ఇటు కృష్ణాలో కానీ, ఇటు గోదావరి మీద కానీ. దాంట్లో ఒక్క డ్యామ్లో ఒక్క దగ్గర లీకేజ్ వచ్చింది. దానికి సంబంధించి ఏదైతే సాయిల్ టెస్ట్ ఇవన్నీ కూడా చేసి దానికి ఇంజనీర్లు ఉంటారు, దానికి కాంట్రాక్టర్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చేసుకున్నదంటే ఎక్కడనో ఇప్పుడు మొత్తం ఒక 1,00,000 అంశాలలో ఒక్క అంశం కాడ చిన్న తేడా వచ్చింది. అంటే మిగతా మొత్తం బాగుంది, మరి ఇది ఒక్కటే ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పరు. మిగతా మొత్తం బాగున్నా ఇది ఒక్కటి కాబట్టి దీని కిందనే మొత్తం బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అని ఇప్పుడు 10 ప్రాజెక్టులు కట్టినప్పుడు 10 ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్టు దగ్గర 100 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్ల దగ్గర జరిగింది, మిగతా 98 పిల్లర్లు కూడా బాగానే ఉన్నాయి. అది ఎట్లా జరుగుతుంది? ఇంజనీర్లు కాదు, కేసీఆర్ ఇంజనీర్ అన్నాడు కదా, ఆయన్నే డిజైన్ చేసిండు, సో ఆయన్నే దోషి అనేది. ఇలా కేసీఆరే డిజైన్ చేసి కేసీఆరే సర్టిఫై చేసి ఇచ్చింది ఉండదు. ఎక్కడ కడితే బాగుంటుంది, ఏడ కడితే ఎక్కువ ప్రజలకు, రైతులకు సాగు జరుగుద్ది, డ్రింకింగ్ వాటర్ వస్తుంది, ఏడ కట్టాలన్న దాంట్లో టెంటివ్గా డిస్కషన్లా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఉంటారు తప్పితే టెక్నికల్ కాడికి వచ్చేసరికి కట్టే కాంట్రాక్టర్ ఆయన తప్పు కడితే ఆయన జైలు పోతాడని తెలుసు, సర్టిఫై చేస్తే ఇంజనీర్కు తెలుసు. ఇవాళ రాజకీయ నాయకులు దాని ఏది బాగుంటుందో ఓవరాల్గా చెప్తారు తప్పితే టెక్నికల్గా లోపడి పోనీ టెక్నికల్ ఏది ఉండదు. ఓవరాల్గా కూర్చున్నప్పుడు ఎక్కడ బాగుంటుందని, ఇక్కడ కడితే బాగుంటుందని, ఇక్కడ కడుతున్నప్పుడు సరే ఇంకొంచెం జరిగితే ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే ఏం కాదంటే ఇంకొంచెం జరిపి కడితే ఇంకొద్ది 10 మందికి ఎక్కువ ఉపయోగపడుతున్నారు. దాంట్లో 99%
ప్రాజెక్టు బాగున్న విషయం ఎవరు కూడా మెచ్చుకోవట్లేదు. 1% అది కూడా ఒక్క డ్యామ్లో 100 ఉంటాయి, ఆడ మొత్తం 100 పిల్లర్లు ఉంటాయి మొత్తం డ్యామ్కు. అక్కడ 2 పిల్లర్ల దగ్గర జరిగిన దానికే ఉంటుంది. ఏదో ఒక మిస్టేక్. మనం అన్నం తింటున్నప్పుడు 100 మెతుకులు తింటుంటే 1 మెతుకు కింద పడ్డ దాని మీదనే ఉంటుంది. ఇవాళ దాన్నే మొత్తం చిలువలు పలువలుగా చేసి దాన్ని గోరంతను కొండంతా చేస్తున్నారు తప్పితే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని చెక్ డ్యాములు కట్టారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు. ఇవాళ ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, ఇవాళ సిద్దిపేటలో ఉన్న రంగనాయక సాగర్ కానీ, ఇట్లా ఇది చేసుకుంటూ పోతే ఒక్కదానికోటి చెక్ డ్యామ్స్ కట్టుకుంటా పంపింగ్ చేసుకుంటా కృష్ణా, గోదావరి, మిగతా ఉపనదుల మీద, ఇక్కడ డిండి మీద, ఇక్కడ ఎన్ని కట్టిరు, ఎన్నిట్లో వచ్చినాయి లీకేజీలు, ఎన్నిట్లో ఇదైంది. ఒక్క డ్యాములో జరిగింది. ఎన్ని డ్యాములో బయటపడ్డాయి అవన్నీ లీకేజీలు? నీళ్లు నింపి మీరు 1,00,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు. 1 ఎకరం కన్నా నీళ్లు అందించిర్రా అనేది పదే క్వశ్చన్ చేస్తున్నారు. అసలు నిజంగానే నీళ్లు అందినాయా అందలేదా అన్న, పంటలకు నీళ్లు అందినాయా? డెఫినెట్గా అందినాయి. కాకపోతే ఏంటంటే ఇంకా ఫీడర్ ఛానల్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫీడర్ ఛానల్స్ అన్నీ కూడా ఇవాళ ఒక డ్యామ్ మనకు మేజర్గా ఏంటంటే వర్షాకాలం ఎప్పుడు మనకు గ్యాబ్ సమయంలో దానికి అవన్నీ కూడా డ్యామ్స్ కట్టాల్సి వస్తుంది. మిగతా ఫీడర్ ఛానల్స్ అనేది వ్యవసాయం నడుస్తున్నప్పుడు సీజన్లో ఎప్పుడైనా వాటిని చేసుకుంటూ పోవచ్చు. కాబట్టి మెయిన్ అక్కడ మనకు మేజర్ ప్రాజెక్ట్ అయిపోతే ఫీడర్ ఛానల్స్ ఇవాళ లోయర్ మానేరు, దిగువ మానేరు, ఇవాళ ఎల్ఎండి, ఇవన్నీ ఒకదానికోటి ఇట్లా వరద కాలువలు నీళ్ళు అన్నెసరీ పోయే వాటికి కూడా అడ్డకట్టలేసి మిగతా డ్యాములకు నింపి చెరువులు కూడా కొన్ని వేల చెరువులు ఇలా వరద కాలువలతో నింపిన చరిత్ర భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. దాదాపు మిషన్ కాకతీయతోటి ఎన్ని చెరువులు బాగు చేసారు, ఎన్ని చెరువులు వరద కాలువలతో నింపారు. ఇవి మంచి 100 నోటికి చెప్పొచ్చు. ఏది కూడా దాన్ని విమర్శించిందేం లేదు. దాంట్లో జరిగిన అన్నం తింటే 1 మెతుకు కింద పడితే దాన్నే మొత్తం ఫోకస్ చేసి మాట్లాడుతున్నారు. 60 రోజుల కాంగ్రెస్ సర్కార్ ఎట్లా పనిచేస్తున్నది? బాగానే ఉందా? మంచిగానే ఉందా? ఎన్ని మార్కులు వేస్తారు? అంటే ఎన్ని మార్కులు వేస్తారు అనే దాంట్లో కేసీఆర్ గారు కూడా గతంలో చెప్పారు, మీరు పరమైన ఆరోపణలు కాకుండా మీకు ప్రజలు ప్రభుత్వాన్ని కట్టబెట్టారు. మేము కూడా ఒక 5-6 నెలలు మీరు ఇచ్చిన హామీలు కానీ, మీరు ప్రజలకు ఇచ్చిన ఏదైతే స్కీమ్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సైలెంట్గా చేసుకుంటూ పోతే మేము కూడా వెయిట్ చేసి మీరు ఏది చేయలేదు అప్పుడే ఇది చేస్తాం. ఇక్కడ ఏదైతుందో వాళ్ళు అది కాకుండా మరి దాంట్లో కొంతమంది నాయకులు కానీ వీళ్ళు కానీ రాజకీయమైన ఆరోపణలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక కొన్ని రోజులు వేడి చేస్తాం అనుకున్న బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మీరు వాటి మీద పోకుండా మీరు ఎంతసేపటికి రాజకీయమైన కోణంలో ఎందుకు పోతున్నారు అనే దాంట్లో మాత్రమే డిస్టర్బెన్స్కి తావిస్తుంది. అంటే వాళ్ళు దాని మీద ఎక్కువ ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన సమయం ఉంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ సమయానికి రావడంతో అడ్మినిస్ట్రేషన్ కన్నా ఎక్కువ రాజకీయమైన పరమైన డిస్టర్బెన్స్ ఇది ఎక్కువ నడుస్తుంది. 17 ఉన్నాయన్న పార్లమెంటు, 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఎవరికి ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు యాజ్ ఆఫ్ నౌ? ఎవరికి ఎన్ని వస్తారు అనేది ఇంకా రాజకీయంగా ఎవరు ఎక్కడ నిలబడుతున్నారు, ఎవరు ఏ సీట్లు నిలబడతారు అనగానే పార్టీ బలాల మీద చూద్దామని. బలాల మీద అంటే మెజార్టీ మనకు అసెంబ్లీ స్థానాలు కొంత మేము ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు తెలంగాణలో గెలుచుకుంటుంది అనేది ఇప్పటివరకు మాకున్న అంచనా. కానీ ఎన్ని ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు అన్న ప్రాక్టికల్గా చెప్పండి ప్లీజ్. మీరు 16కు 16 ఇట్లయితే చెప్పకుర్రి, అది పాసిబుల్ కాదు. మీకు కూడా తెలుసు మేము 16 అని చెప్తున్నాం. దాదాపు 10-12 పైన వస్తాయి అనేది మాకు ఇప్పటివరకు ఉన్న సమీక్ష సమావేశాలు. ఇప్పుడు ఏ పార్టీ కూడా సమీక్ష సమావేశాలు కానీ ప్రజల మీటింగ్లు కానీ ఇవన్నీ కూడా అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు తప్పితే ఇప్పటివరకు 17 పార్లమెంటు సమీక్షలు, మరి సైమల్టేనియస్గా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సమీక్షలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మాకు అందుతున్న సమాచారం డెఫినెట్గా 10-12 పైన వస్తాయనేది ఇప్పటివరకు గ్రౌండ్లో జరుగుతున్న రిపోర్ట్ కానీ అక్కడ జరుగుతున్న ఉత్సాహంగా జరుగుతున్న మీటింగ్లను బట్టి చెప్పొచ్చు. ఓకే, మరి కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని? మిగతా స్థానాల్లో కొన్ని 1-2 స్థానాల్లో బీజేపీ మెరుగ్గా ఉందనేది సర్వే కానీ బయట మీడియా సంస్థలు కానీ అనేది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా కొన్ని ఇట్లా అంటే ఓసారి గెలుస్తాయి అనుకునే తలకిందులు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కొంత కొట్లాడినా లేకపోతే బీజేపీ కూడా కొంత